హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పారాఫ్రేజింగ్ ఎలా చేయాలో సాఫ్ట్వేర్తో చూపిస్తాను. లైక్ యూజువల్లీ మన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఎప్పుడైనా మీరు రాసింది ఇంగ్లీష్లో కానీ ఆ సెంటెన్స్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు రీసెర్చ్ పేపర్స్లో గట్ట సొంతంగా మీకు రీరైట్ చేయడం రాలేదు, అప్పుడు మీరు పారాఫ్రేజర్ యూజ్ చేయొచ్చు. విత్ ది హెల్ప్ ఆఫ్ పారాఫ్రేజర్ మీరు రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు స్టేట్మెంట్కి. మెనీ లైక్ పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి, బట్ అదర్వైజ్ టుడే నేను చూపిస్తాను క్విల్ బోల్ట్ అని ఎలా మీరు పారాఫ్రేజ్ చేయొచ్చు ఫ్రీగా టు సమ్ ఎక్స్టెంట్. గూగుల్ చూడండి, క్విల్ బోల్ట్ ఫర్ పారాఫ్రేజర్ టెక్స్ట్ ఎనీవేర్. ప్రీమియం అకౌంట్ మా పెయిడ్ వర్షన్, మీరు పెయిడ్ వర్షన్ కూడా వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ లైక్ యాన్యువల్లీ మనం పేమెంట్ చేసుకోవచ్చు అండ్ ఇట్ విల్ బి వెరీ యూజ్ఫుల్. అదర్వైజ్ మీకు ఈరోజు ఫ్రీ వర్షన్ చూపిస్తాం. సపోజ్ మీరు క్రోమ్కి ఎక్స్టెండ్ చేయొచ్చు, అదర్వైజ్ రైట్ను చూడండి. ఇక్కడ ఫీచర్స్ పారాఫ్రేజర్, గ్రామర్ చెక్కర్, ఏఐ డిటెక్టర్, ప్లగరిజం చెక్కర్, సమ్మరైజర్ అనే డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రీమియం అకౌంట్కి అప్గ్రేడ్ చేయడానికి ఇట్స్ ఎ పెయిడ్ వర్షన్. అదర్వైజ్ మనం పారాఫ్రేజర్ వాడదాము, విచ్ ఈజ్ ఎ ఫ్రీ వర్షన్లోని మీకు స్టాండర్డ్, ఫ్లూయెన్సీ, న్యాచురల్ నుంచి రాదు. సో మీరు స్టాండర్డ్ వర్షన్, ఫ్లూయెన్సీ ఈ రెండు వర్షన్స్ మీరు వాడచ్చు. సిమిలర్లీ ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ ఇవన్నీ డిఫరెంట్ లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు యుఎస్లో కూడాను కెనడియన్ వర్షన్, ఆస్ట్రేలియా, యూకే అండ్ యుఎస్. యూజువల్లీ మనం యుఎస్ వర్షన్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇవన్నీ పెయిడ్ వర్షన్లో ఓపెన్ అవుతుందన్నమాట స్టాండర్డ్కి. సపోజ్ మీరు ఏదైనా కంటెంట్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ టెక్స్ట్నేమో పారాఫ్రేజ్ చేయాలనుకుంటున్నారు. చూడండి, ఈ స్టేట్మెంట్ మారింది. మీరు పారాఫ్రేజ్ చేసి వాళ్ళ సెంటెన్స్ని చూసుకోవచ్చు. సిమిలర్లీ ఇది మీరు ఇప్పుడు ఫ్లూయెన్సీలో చూడాలనుకుంటారు. సో మీరు అవసరమైతే ఇంకా దేనికి ఇంకా హైలైట్ అయిన దానికి పాసిబిలిటీ మీరు మార్చుకోవచ్చు. మీకు సెంటెన్స్లో ఏది మోర్ అప్రోప్రియేట్ అన్నప్పుడు దాని ప్రకారంగా మీరు దీన్ని సపోజ్ ది రైజ్ ఆఫ్ ఎండిఆర్ ఈక్వల్ హ్యాస్ ద ఇంక్రీజింగ్ ఇన్సిడెంట్ వేసారంటే ఇక మారిపోయింది. సో మీకు నచ్చినట్లు మీకు ఎలా కావాల్సిన ప్రకారం మీరు దాన్ని యూజ్ చేయొచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టూల్ రిక్వైర్డ్. హెల్ప్ చేస్తుంది మోర్ అండ్ మోర్ లైక్ లెస్ సిమిలారిటీ రిడక్షన్ చేస్తుంది. జనరల్ ఏంటవుతుందంటే, మనం ఏదైనా పేపర్ రాసేటప్పుడు మనం సమ్మరీ చేయాల్సి వస్తుంది.
బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు, డిఫరెంట్ పేపర్స్ రిఫర్ చేసినప్పుడు అప్పుడు ఏంటవుతుందంటే మనం సొంతంగా దాన్ని అర్థం చేసుకుని రాసామనుకోండి, మనకి జనరల్గా మీ సొంతం మీ ఓన్ లాంగ్వేజ్లో రాసినప్పుడు కరెక్ట్గా దానిలో జనరల్గా సిమిలారిటీ మీరు ఎప్పుడైనా సర్టన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఏదైతే మీరు కాపీ పేస్ట్ చేస్తే దానికి ఒరిజినల్ సోర్స్ నుంచి మీరు తీసుకున్న దానికి సిమిలారిటీ 100% కనిపిస్తుంది. మీరు అదే కానీ దాన్ని సమరైజ్ చేసి మీరు ఓన్ లాంగ్వేజ్లో రాసినప్పుడు అప్పుడు ఏంటవుతుందంటే మీరు ఆ మీనింగ్ని మీరు యూజ్ చేసుకున్నట్టు అవుతుంది తప్ప మీరు అది తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసినట్టు అవ్వదు. సో మీరు ఎంత పర్సంటేజ్ జనరల్లీ మనం సొంతంగా రాయాలి, రీస్ట్రక్చర్ చేసుకోవాలి. యూజువల్ ఏంటవుతుందంటే బిగినర్స్కి వాళ్ళంతా తెలియకపోవచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర అంత వాళ్ళకి రాకపోవచ్చు చేయడానికి ప్రాపర్గా. వాళ్ళకి ఎలా చేయాలి ఏమిటి అన్నది తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యూజువల్లీ కాపీ పేస్ట్ చేసేస్తారు. కాపీ పేస్ట్ చేసేసినప్పుడు మైనర్ చేంజ్ చేసినప్పుడు అప్పుడు ఏంటవుతుంది అంటే బ్లాక్ చెక్ చేస్తారు. ఏదైనా మన పేపర్స్ పబ్లిష్ చేయాలన్నా, ఎక్కడైనా రిపోర్ట్ని సబ్మిట్ చేయాలన్నా, ఈవెన్ మా బ్యాచిలర్స్ డిగ్రీలో కానీ మాస్టర్స్ డిగ్రీలో కానీ మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ ప్రాజెక్ట్ ప్రపోజల్ కానీ సబ్మిట్ చేసినప్పుడు ఈ సిమిలారిటీ కాపీ పేస్ట్ అన్నది ఉండకూడదు. అది సిమిలారిటీ చెక్ ఏమో మనం యూజువల్లీ ప్లాగరిజం చెక్ అంటాము. అప్పుడు ఏంటవుతుందంటే మనం చేంజ్ చేయలేకపోతే అక్కడ సిమిలారిటీ చెక్లోని పర్సంటేజ్ చూపిస్తుంది. జనరల్గా యూజువల్లీ 5% వరకు మంచి జర్నల్స్ అయితే 5% వరకు ఎలా చేస్తే సిమిలారిటీ, అదర్వైజ్ మోస్ట్లీ మనం అవాయిడ్ చేసుకోవాలి ఏంటంటే సిమిలారిటీ ఉండకుండానే. ఈ పారాఫ్రేజింగ్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ దట్ పర్టికులర్ మీరు కాపీ పేస్ట్ చేశారు కదా, అది తగ్గిపోతుంది. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టూల్. మీరు కానీ పెయిడ్ వర్షన్ వెళ్తే మాత్రం ఇంకా దానిలో గ్రామర్ చెక్ ఉంది. సో మనం రాసిన సెంటెన్స్లో ఇంగ్లీష్ గ్రామర్ రిక్వైర్డ్ కదా, అందులో ఏదైనా తప్పులు ఉంటే అది రీస్ట్రక్చర్ చేస్తుంది. అలాగే ఈరోజు రేపు ఏంటంటే డైరెక్ట్గా మనం టెక్స్ట్ని జనరేట్ చేసేస్తున్నాము టూల్స్తో యూజ్ చేసుకుని. అది కూడా ఒక రకమైన ప్లాగ్ కిందే వస్తుంది. సో ఏ జనరల్స్ అయితే అలాగా జనరేటెడ్ కంటెంట్ని అలౌ చేయరు, యూజువల్లీ అలౌ చేయరు. సో ఈ డిటెక్టర్ ఏమో డిటెక్ట్ చేస్తుంది. మనం సపోజ్ ఆటో జనరేట్ చేసాం అనుకోండి టెక్స్ట్ని. ఈ క్విల్బోల్ట్లో గ్రామర్ చెక్కర్ ఉంది, డిటెక్టర్ ఉంది, ప్లాగరిజం చెక్కర్ కూడా ఉంది. ప్లాగరిజం చెక్కర్ ఉన్నది మనం చూడండి ఇక్కడ. సపోజ్ మనం ఐడెంటికల్ చూపిస్తుంది, అదే హైలైట్ చేసింది. సో 73% ఏమో మనం కాపీ పేస్ట్ చేస్తున్నాము, అది ఒరిజినల్ సోర్స్ నుంచి మనం ఎగ్జాక్ట్లీ తీసుకొచ్చి మన పేపర్లో వాడుకున్నాం. సో ఇది యాక్చువల్లీ చెప్పాను కదా, 5 to maximum 5%, 10%. సమ్టైమ్స్ యూనివర్సిటీస్లో రిపోర్ట్స్లో మేబీ 10% అలో చేస్తారు. ఎందుకంటే సర్టన్ టర్మినాలజీ కెనాట్ బి రిప్లేస్డ్ విత్ ఎనీ అదర్ సినానిమ్. అప్పుడు ఏంటవుతుంది అంటే మనకి అక్కడ సిమిలారిటీ వచ్చినా కూడా అది యాక్చువల్ సిమిలారిటీ కింద లెక్క రాదు. అందుకోసం 5 to 10% డిపెండింగ్ ఆన్ ద ఆర్గనైజేషన్స్ రూల్స్ అలౌ చేస్తారు. సో ఇలా చూడండి, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. వెరీ ఫ్రీ ఉంది. ప్రీమియం అకౌంట్కి వెళ్ళాలి అనుకుంటే ఇట్స్ లైక్ వర్షన్. ఫ్రీ వర్షన్ అయితే మనం చేసుకోవచ్చు, అదర్వైజ్ పెయిడ్ వర్షన్కి అయితే ఇయర్లీ వీ కెన్ గో ఫర్ ఇట్. సో మీరు ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ మీరు రీసెర్చ్ రిలేటెడ్, మీ ప్రాజెక్ట్, మీ మాస్టర్స్ థీసిస్, బ్యాచిలర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారంటే మా ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో మాకు ఇట్ విల్ హెల్ప్ అస్ టు కమ్ అవుట్ విత్ more and more similar kind of content which will help you to have a beautiful journey in the research. Thank you for watching.